5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి బొర్రిపాలెం తెనాలి మహేష్ బాబు వాళ్ళన్న ఊరు కృష్ణ. ఇక్కడ మన సూపర్ స్టార్ గారి విగ్రహం ఉంది. ఇప్పుడు మహేష్ బాబు వచ్చినప్పుడు నేను కూడా వచ్చాను. ఇక్కడ వచ్చాను మహేష్ బాబు. ఇక్కడ నుంచి మన అందరికి ఫ్యాన్స్ మొత్తం నిండిపోయింది అన్నమాట. మొత్తం ఫుల్గా అయిపోయింది ఈ లైన్ మొత్తం. చిన్నగా ఇక్కడ నుంచి అందరికీ హాయ్ అని ఇలా చూపారనమాట. మహేష్ బాబు వస్తారు కదా సినిమా షూటింగ్. ఇప్పుడు రాజమౌళి షూటింగ్ ఉంది కదా. వాళ్ళ ఇంట్లో ఉంటారు బాబాయ్ మీరు? వాళ్ళ ఇంట్లో ఉంటారా? ఓకే బాబాయ్. చూసుకోండి మహేష్ బాబు వస్తారంట. మ్యూజియం ఓపెన్ చేయాలి కార్తీక మాసంలో. డేట్ మాత్రం అనౌన్స్మెంట్ చేయాలి. మీరు షూటింగ్ అయినప్పుడు వచ్చి ఆ మ్యూజియం ఓపెన్ చేస్తారంట. ఇది ఇల్లు బొర్రిపాలెం మహేష్ బాబు వాళ్ళ సొంత ఊరు. మహేష్ అన్న బర్త్డే రోజు మహేష్ అన్న వాళ్ళు ఊరు వెళ్తున్నాం. గుంటూరు నుంచి బయలుదేరా. గుంటూరు తెనాలి రూట్ అన్నమాట. ఇది తెనాలి పొన్నూరు రూటు. ఇది వచ్చేసి బుడంపాడు. మన హైవే నుంచి వచ్చాం. రాగా ఫస్ట్ బుడంపాడు వచ్చింది. ఇంకా ముందుకు వెళ్తాం. ముందు తెనాలి టౌన్కి వెళ్దాం. నారాకోడు సెంటర్ ముందు చూపిస్తాను. ఇది మార్కెట్. అంత కూరగాయలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. నారాకోడు సెంటర్ అనమాట. ఇది మన ఇటు తెనాలి రూట్. ఇటు వెళ్తే మీకు పొన్నూరు బాపట్ల సూర్యలంక వస్తానమాట. మా ఇటు తెనాలి రూట్ వెళ్తున్నాం. విజ్ఞాన్ యూనివర్సిటీ. సంగం డైరీ ఇక్కడ మధ్యగా. ఇది తెనాలి వెళ్ళే దారిలో ఉంది. ఇక్కడ గుంటూరు మొత్తానికి ఇది డైరీ. పాలు వెళ్ళేది ఈ డైరీ నుంచి. తెనాలి లాకులు దాని ఫేమస్. ఈ సినిమా చాలా సినిమాలు కూడా ఉండేది. రైట్. మొత్తం ఇది కృష్ణా వాటర్. ఒక కాలువ ఉన్న కృష్ణా నుంచి ఒక పాయ లాగలు వచ్చేది అనమాట. జాగర్లమూడి లాక్ అది రాస్తుంది పేరు. రైట్. తెనాలి వెళ్ళేదాళ్ళు ఇక్కడ హనీ అమ్ముతారు. ప్యూరు తీసుకొచ్చి హనీ. ఎంత అడుగుదాం? ఎంత హనీ? ఇది హనీ 250. 200 ఇచ్చిన ఒకసారి 200. ఇది అంగల్ కుదురు దగ్గర ఇవన్నీ తేనె అమ్ముతారు. అంటే వ్యవసాయం చేస్తారు వీళ్ళంతా. తేనె ఇలా డబ్బాలు ఉంటాయి పొలాల్లో. ఒరిజినల్ తీసుకోండి మీరు కూడా. ఇప్పుడు తెనాలి రూట్ అంగల్ కుదురు అని వచ్చేది. అన్నీ తేనె అమ్ముతూ ఉంటారు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఒక ముందు కూడా ఉంటాయి, వరుసగా ఉంటాయి. అన్నీ చూడు ఇలా పెడతారనమాట. తేనె వెళ్ళే ఈ దారి మొత్తం అంగల్ కుదురు అంటారు. తెనాలి వెళ్ళేదారి. ఈ దారి వెళ్ళే దారి మొత్తం తేనె అమ్ముతూ ఉంటారు అనమాట. ప్యూర్. మీ చిన్నపిల్లలు ఉంటే తీసుకెళ్ళండి. తేనె బాగుంటుంది. ఇక్కడ ఇదిగో డబ్బాలు తీస్తారు, బ్లూ కలర్ డబ్బాలు. ఆ డబ్బాల నుంచి తేనె తీస్తారు. ఇది ఇక్కడ తీస్తారు. ఇదిగో ఉన్నారు ఇలా పెట్టుకుంటారు అనమాట. ఇది ఆ డబ్బాలు ఉన్నాయి, బ్లూ డబ్బాలు. మహేష్ అన్న వాళ్ళు ఊరు లేదప్పుడు ఇక్కడ అన్ని ఫ్లెక్స్ తీస్తారా స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచే ఇక్కడ కూడా ఉన్నాయి. అంగల్ కుదురులో పెట్టారు ఫ్యాన్స్. స్టార్టింగ్ తెనాలి బ్రిడ్జి వస్తున్నాం. మహేష్ అన్న ఫొటోస్ ఇక్కడ అటువైపు ఇటువైపు కూడా ఉంది. రెండు వైపులా తెనాలి బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జ్. ఇది ఇదిగో అది తెనాలి రైల్వే స్టేషన్ జంక్షన్. తెనాలి జంక్షన్ స్టేషన్.
చూసారా అదంతా తెనాలి రైల్వే స్టేషన్. ట్రైన్ ఆగి చూడండి రైల్వే స్టేషన్ తెనాలి. మనం ఇక్కడ నుంచి బుర్రిపాలెం రూట్ ఏటో కనుక్కొని వెళ్ళాలి. తెనాలి నుంచి అటు వెళ్ళాలి ఇంకా బుర్రిపాలెంకి. స్ట్రైట్గా బ్రిడ్జికి వచ్చాము. స్ట్రైట్గా కానీ అడ్డం ఉంది దారి. అటు యూటర్న్ ఉంది అనుకుంటా. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. ఈ అటువైపు వెళ్ళాలంట బుర్రిపాలెం స్ట్రైట్గా. ఇది మనం అటు నుంచే బ్రిడ్జి నుంచి వెనక రైల్వే స్టేషన్ నుంచి రైల్వే ఎదురుగా ఇలా దారి ఉండేది. ఎదురు ఫస్ట్ స్టార్టింగ్ అన్నా క్యాంటీన్ ఒకటి ఉంది. ఇటు స్ట్రైట్గా వెళ్ళాలంట బుర్రిపాలెం. మనం మార్కెట్ ఒకటి వచ్చింది. మన ఈ మార్కెట్ ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలి. తెనాలి మార్కెట్ అనుకుంటే అంతా సెంటర్. స్ట్రైట్కి వెళ్ళమన్నాడు బాబాయ్ బుర్రిపాలెంకి. బుర్రిపాలెం ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి బుర్రిపాలెం తెనాలి. మహేష్ బాబు వాళ్ళన్న ఊరు, కృష్ణ సూపర్ స్టార్ వాళ్ళ ఊరు అతను. రైట్. మనం బుర్రిపాలెం వెళ్ళినప్పుడు సింగిల్ రూట్, ఇలా ఒక సింగిల్ రూట్ ఉండేది అనమాట. బుర్రిపాలెం ఇంకా 3 కిలోమీటర్లు. 1 కిలోమీటర్ బుర్రిపాలెం తెనాలి. కాలేజ్ ఉంది ఇక్కడ, బస్సులు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్. చుట్టూ పొలాలు బుర్రిపాలెం. పొలాలు ఇటు పొలాలు మొత్తం అదే అనుకుంటా బుర్రిపాలెం ఊరు కనిపిస్తూ ఉంది. మనకు కొంచెం ముందుకు వెళ్ళి అలా వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా మనం బుర్రిపాలెం వచ్చేసాం. మహేష్ అన్న వాళ్ళ ఊరు, సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ ఊరు, మహేష్ అన్న వాళ్ళ నాన్న. బుర్రిపాలెం తెనాలి గుంటూరు జిల్లా ఊరు అదే. వెళ్దాం లోపలికి. స్టార్టింగ్ బుర్రిపాలెం ఎంట్రన్స్లోనే అన్న సూపర్ స్టార్ అన్నయ్య కట్అవుట్స్ ఊరు. రోడ్డు నుంచి ఊర్లోకి వెళ్ళినా బుర్రిపాలెం ఊర్లో ఎంట్రీ అయ్యాం. వెళ్తున్నాం లోపలికి. ఊర్లో స్టార్టింగ్ ఫ్లెక్స్లు చూసారు. ఫస్ట్ అతడు అన్న ఇక్కడ ఒకటి ఫ్లెక్స్ పెట్టారు అన్నది, ఇక్కడ ఒకటి. మొత్తం బుర్రిపాలెం ఊరు ఇది. మన సూపర్ స్టార్ గారి సొంత ఊరు. సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరు, సొంత ఊరు బుర్రిపాలెం. అన్న బర్త్డే స్పెషల్గా వచ్చాము ఊరు చూడ్డానికి. బర్త్డే కదా ఈరోజు. ఇదే స్కూల్ నుంచి చూడు అటు ఇక్కడ స్కూల్ నుంచి చూద్దాం. మహేష్ బాబు ఓపెన్ చేసి
ఇగో అరే ఊర్లో చూసారు మొత్తం బుర్రిపాలెం. మొత్తం బుర్రిపాలెం బస్ స్టాప్ కదా ఇది, మహేష్ బాబు వాళ్ళ ఊరు. రైట్ సైడ్ ఇటే చూసారా, ఇటు రైట్ అక్కడ ఇటు ఇక్కడ మన సూపర్ స్టార్ గారి విగ్రహం ఉంది. మన సూపర్ స్టార్ బుర్రిపాలెం తెనాలి వచ్చాం. ఈరోజు మహేష్ బాబు అన్న బర్త్డే కదా, అందుకోసం తెనాలి వచ్చాం ఊరు చూద్దామని. రైట్ లెఫ్ట్ అనుకుంటా, లెఫ్ట్ టెంపుల్ ఇది. ఆ టెంపుల్ ఆ పాపపు ఈ టెంపుల్ కూడా అప్పుడు మహేష్ బాబు వచ్చినప్పుడు ఓపెన్ చేసింది, నేను ఉన్నా ఆ రోజు. చూసారా, మహేష్ బాబు గారు ఓపెన్ చేశారు శిలాఫలకం బుర్రిపాలెం. ఈ డేట్ అప్పుడు నేను ఇక్కడ వచ్చాను, మాది గుంటూరు కాబట్టి ఆ డేట్ అప్పుడు పొద్దున్న న్యూస్ చూడంగానే మహేష్ బాబు వస్తున్నాను అమ్మంటే వచ్చేసాను. పొలాలు గుట్ట ఇక్కడంతా మొత్తం రోడ్లు బ్లాక్ చేశారు, పక్కన పొలాలంటే పొలాలు బండి లాగించి వచ్చాను ఆ రోజు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గుడి ఉంది కదా, గుడి నుంచి ఫస్ట్ గల్లీ కాదు సెకండ్ గల్లీ వెళ్ళాలి. ఇక్కడ మందిరం ఉంది, గీతా మందిరం. మొత్తం బుర్రిపాలెం మన సూపర్ స్టార్ గారు కృష్ణ గారు ఊరు, మహేష్ బాబు ఇదే ఇల్లు వచ్చేసాం వాళ్ళు. ఇదే ఇల్లు, ఒకసారి మహేష్ బాబు వచ్చింది ఇదే ఇల్లు. నేను వచ్చినప్పుడు ఈ ఇంటికి వచ్చా, అటు దూకేసి ఇంటి పైకి ఎక్కాను నేను అప్పుడు. ఇదే అండు మహేష్ బాబు వాళ్ళు జా. ఇదే మన సూపర్ స్టార్ వాళ్ళు. సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ ఊరు బుర్రిపాలెం, సూపర్ స్టార్ కృష్ణ గారి ఇల్లు బుర్రిపాలెం. అది ఇదేనా? సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరు బుర్రిపాలెం, ఇది ఇల్లు.
ఈరోజు బర్త్డే కదా, స్పెషల్గా వచ్చాం బుర్రిపాలెం. ఇప్పుడు మహేష్ బాబు వచ్చినప్పుడు నేను కూడా వచ్చాను. ఇక్కడ వచ్చాను మహేష్ బాబు. ఇక్కడ నుంచి మన అందరికి ఫ్యాన్స్ మొత్తం నిండిపోయింది అన్నమాట. మొత్తం ఫుల్గా అయిపోయింది ఈ లైన్ మీద మొత్తం. చిన్నగా ఇక్కడ నుంచి అందరికీ హాయ్ అని ఇలా చూపారనమాట. ఇల్లు చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. అప్పుడు వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇక్కడ నుంచి పైనుంచి అందరికీ హాయ్ అని చెప్పారు. ఇల్లు బరిపాలెం తెనాల్లో ఉంది ఇది. ఫస్ట్ ఇల్లు ఇంతే, పైన పక్కన స్థలం కొంచెం. అంతే ఇల్లు. ఇది పక్కన మహేష్ బాబు గారు సూపర్ స్టార్ది కదా, కృష్ణ గారిది కదా ఇది. పక్కన కూడా ఆస్థానం కూడా సూపర్ స్టార్ గారిది కదా. లైబ్రరీ అన్న అది. ఇల్లు అంతే, లాక్ చేస్తుంది అంతే. మాది గుంటూరు, మేము హైదరాబాద్లో ఉండేది, గుంటూరు. ఈరోజు బర్త్డే కదా, ఇక్కడ వచ్చా. ఊర్లో ఎలా ఉండేది చూద్దామని వచ్చాం. ఇది కూడా మహేష్ బాబు వాళ్ళేదా ఇదంతా? ఇది కూడానా? ఇక్కడ వరకు ఉందా ఇల్లు? ఒక్క బ్యాక్ సైడ్ వస్తుంది మొత్తం ఇల్లు, చివరి వరకు ఉంది. మన సూపర్ స్టార్ గారు ఇల్లు చూసారా? ఇప్పుడు మహేష్ బాబు వచ్చినప్పుడు అక్కడ నుంచి అందరికి హాయ్ ఇలా చేయి చూపించారనమాట. సూపర్ స్టార్కి మహేష్ బాబు వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ నుంచి అందరికి ఫ్యాన్స్ అందరికి ఇక్కడ మొత్తం నిండిపోయింది ఎదురుగా మొత్తం. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను కూడా వచ్చాను. నేను వచ్చినప్పుడు అక్కడ ఉన్నాను, నేను ఆ ఇంటి ఎదురుగా గోడ దగ్గర అక్కడ ఉన్నాను. ఇప్పుడు పైన ఇల్లు లేదు, పెట్టకూడదు ఉంది అప్పుడు. ఇంత ఇక్కడ ఒక బాయిలా ఉంది. ఇది లైబ్రరీ అన్నాడు, లైబ్రరీ అంటే ఇది. ఇంకా ఎండింగ్ అక్కడేమో పొలాలు అవన్నీ ఉన్నాయి అంతే. అది మ్యూజియం ఉందా? అది ఓపెన్ అప్పుడు ఎవరు వస్తారు గెస్ట్గా? షూటింగ్ అయితే మహేష్ బాబు వస్తారా షూటింగ్? లేకపోతే మహేష్ బాబు రేపు కార్తీక మాసంలో ఓపెన్ చేస్తారు. ఇదా కార్తీక మాసంలోనా? అది కృష్ణ మ్యూజియం అంట. ఆ ఫోటోలు సినిమాలకు సంబంధించి అన్నీ పెడతారు బాబాయ్. అచ్చా, మ్యూజియం అంట అది. మన సూపర్ స్టార్కి మహేష్ బాబు గారు వస్తారంట అక్కడికి. ఇది మ్యూజియం అంట, కృష్ణ గారికి సంబంధించిన సినిమాకి సంబంధించి ఫోటోలు ఇవన్నీ ఉంటుంది మ్యూజియం. దీనికి ఓపెన్ చేయడానికి వస్తాం. ఎప్పుడు కార్తీక మాసంకి వస్తున్నారు కదా. ఇదంతా కట్టారు. ఇది కూడా వాళ్ళదే. పక్కన ఇల్లు, ఇది మ్యూజియం. అయితే మళ్ళీ ఒకసారి రావాలన్నమాట మనం కార్తీక మాసం చూసుకొని. ఓపెన్ కదా, మహేష్ బాబు వస్తాడు ఇక్కడ, మన సూపర్ స్టార్. ఈరోజు మహేష్ బాబు అన్న కదా, అన్న ఊరు వచ్చాం, బురిపాలెం. మన సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరు, సూపర్ స్టార్ మహేష్ బాబు వారి ఊరు అనమాట. ఇది మ్యూజియం. ఇది రేపు కార్తీక మాసంలో ఓపెన్ అయ్యిందంట. మొత్తం ఇప్పుడు మన సూపర్ స్టార్ గురించి అన్ని సినిమాలు యాడ్ చేశారు, ఫోటోలు అన్ని చిన్నప్పటి నుంచి అన్నీ ఉంటాయంట. ఇది మ్యూజియం అంట, సూపర్ స్టార్ ఓపెన్ చేస్తాంట. ఇది ఇల్లు, బురిపాలెంలో ఇల్లు మొత్తం సూపర్ స్టార్. ఒకసారి మహేష్ బాబు వచ్చారు, అప్పుడు నేను కూడా వచ్చాను. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇది ఇక్కడ వచ్చాను. ఇది గేట్ ఉందా, ఆ ఇంటి ఆ గోడ దాకా వచ్చాను. పోలీసులు రానిప్పుడు లేదు. అక్కడి నుంచి నేను మహేష్ బాబు వచ్చినప్పుడు పై నుంచి అందరి ఫ్యాన్స్ అందరికి చేయకూడదు, బాగా గుర్తు అన్నమాట.
కన్ఫామ్ అప్పుడు ఓపెన్ చేస్తుంది కదా కార్తీక మాసం ఓపెన్ చేస్తాం. కార్తీక మాసంలో ఇప్పుడే మీకు తెలుసు అదే న్యూస్ చూడంగా వచ్చేస్తాను అప్పుడు రండి నేను ఉంటాను లేదా కార్తీక మాసం మహేష్ బాబు వస్తారు కదా కన్ఫామ్ సినిమా లేకపోతే కంపల్సరీగా వస్తాడు. సినిమా షూటింగ్ ఇప్పుడు రాజమౌళి షూటింగ్ ఉంది కదా వాళ్ళ ఇంట్లో ఉంటారు బాబాయ్ మీరు? వాళ్ళ ఇంట్లో ఉంటారా? ఓకే బాబాయ్. చూసుకోండి మహేష్ బాబు వస్తారంట ఈ మ్యూజియం ఓపెన్ చేయండి కార్తీక మాసంలో. డేట్ మాత్రం అనౌన్స్మెంట్ చేయాలా. ఈ షూటింగ్ అయినప్పుడు వచ్చి ఆ మ్యూజియం ఓపెన్ చేస్తారంట. ఇది ఇల్లు బుర్రిపాలెం మహేష్ బాబు వాళ్ళ సొంత ఊరు. మహేష్ బాబు చిన్నప్పుడు నుంచి ఈడే ఉన్న వాళ్ళ తర్వాత హైదరాబాద్ చూసారా మీరు చిన్నప్పుడు మహేష్ బాబుని? చిన్నప్పుడు మహేష్ బాబు చూసారా ఇక్కడ ఉన్నప్పుడు? మీ బాబు చిన్నప్పుడు మహేష్ బాబు ఇక్కడ చెన్నైలో ఉండాలి, ఇక్కడే ఉండాలా? చిన్నప్పుడు మహేష్ బాబు అందరూ చూసి ఉంటారు ఇప్పుడు అంతా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూసి ఉంటారు. ఇదే ఊరు రాగయ్య వాళ్ళమ్మ వాళ్ళ తాత కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న నారప్పమన్నామను రాగయ్య అన్న వాళ్ళు అమ్మ నాన్న. అవునవును. ఇప్పుడు కృష్ణ గారు వస్తూ ఉంటారు కదా సంవత్సరానికి. ఇంతకుముందు ఉన్నప్పుడు ఊరు పడతాయి ఊరు పడదు ఊరు పడదు ఊరు పడతారు. అవును. ఇటు 7 నుంచి ఇటు అక్కడ చెట్టు లేదు. ఆడ నుంచి కార్లు అబ్బాయి వాళ్ళు చూస్తారు, కొంచెం వాళ్ళు పెద్ద కాదు జనాలు ఎక్కువ వస్తారు. ఎక్కువ కృష్ణ గారు వస్తూ ఉండేవాళ్ళు కదా. వస్తాడు వచ్చినా కానీ చూపిస్తాడు చూపిస్తాడు వెళ్ళిపోతాడు లోపలికి. మళ్ళీ ఇప్పుడు రావాలి రావాలి అని ఒకటే గోల మీ బోటాడు ఫ్యాన్స్ రామంటారు కదా చూడ్డానికి బయటకి. మంచి పంచులు తాగి ఇంజనీర్ మళ్ళా బర్త్డేగా ఈరోజు అందుకోసం వచ్చాం చూద్దామని ఎలా ఉంటుంది ఊరు మొత్తం అని. ఫ్రెండా? అసలు జనం పట్టరు. మళ్ళీ వెళ్ళిపోతాం. కృష్ణగారు ఎక్కువ మీద తిరిగేవాళ్ళు అప్పుడు మేము అప్పుడు మహేష్ బాబుని బాగా చూస్తుంటాను. వాళ్ళు చుట్టాలు ఉన్నారు కదా, ఇంకా కృష్ణ వాళ్ళు చుట్టాలు ఉన్నారు ఆయన సూపర్ స్టార్ లేరు కదా. హైదరాబాద్ విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఇల్లు ఉంటాయి కానీ ఇంకా ఊరు చూసాం. బాయ్. ఊరు చూసేసాం వెళ్ళిపోతున్నాం. ఇంకా బుర్రిపాలెం నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా బాబాయ్.